బుజ్జమ్మ బర్త్‌డే సెలబ్రేషన్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉంటాయి. గెస్ట్‌లందరూ కూడా చాలామంది అక్కడికి వచ్చి ఉంటారు. అమర్ సూటు, బూటు వేసుకొని రెడీ అయిపోయి ఉంటే, అమర్ సెలెక్ట్ చేసిన చుడీదార్‌ని బాగీ వేసుకొని చాలా అందంగా రెడీ అయిపోయి ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ నడుస్తూ అక్కడికి వస్తుంది. బుజ్జమ్మపై పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. బుజ్జమ్మని ఆ పట్టు పావడాలో చూసి అమర్ చాలా సంతోషపడుతూ ఉంటే, బాగీ మరింత సంతోషపడుతూ ఉంటుంది. బుజ్జమ్మపై అలా పూల వర్షం కురుస్తూ ఉంటే బాగీతో సహా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. గెస్ట్‌లందరూ వచ్చేశారు. ఇక కేక్ కట్ చేద్దామా అని అమర్ అడగటంతో, అలాగే డాడీ అని బుజ్జమ్మ చెప్తుంది. అమర్ ఒక్క నిమిషం నిన్ను కలవటం కోసం ఒక గెస్ట్ వచ్చారు అని మనోహరి చెప్పటంతో, గెస్టా ఎవరు అని అమర్ అంటాడు. ఒక్క నిమిషం అమర్ అంటూ సరస్వతి మేడం ఒకసారి ఇలా రండి అని మనోహరి పిలవటంతో సరస్వతి మేడం అక్కడికి వస్తుంది. నమస్తే సార్ అని సరస్వతి చెప్తుంటే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉందే, మీరు నాతో ఏం మాట్లాడాలి అని అమర్ తల పట్టుకొని గతాన్ని గుర్తు చేసుకుంటూ అడుగుతూ ఉంటారు. బాగి ఆవిడ్ని చూసి కంగారు పడుతూ ఉంటే మనోహరి నవ్వుకుంటూ ఉంటుంది. అది, అది అంటూ సరస్వతి నసుగుతూ బాగి వైపు చూస్తూ, బుజ్జమ్మ వైపు కూడా చూస్తూ ఉంటుంది. మీరు ఏ విషయమైనా ధైర్యంగా నాతో చెప్పొచ్చు మేడం చెప్పండి అని అమర్ అంటాడు. అయితే అంతకు ముందుగానే రణవీర్ రౌడీలు ఆశ్రమం దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ కూడా చంపేస్తానని సరస్వతిని బ్లాక్‌మెయిల్ చేసి ఉంటారు. బుజ్జమ్మ ఎవరో కాదు సార్ అని సరస్వతి ఏదో చెప్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అమరేమో తల పట్టుకొని మొత్తం ఆలోచిస్తూ వింటూ ఉంటాడు. మనోహరి చాలా చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. బాగి, బుజ్జమ్మ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. మరి బుజ్జమ్మ బాగి కూతురే అన్న నిజం ఇప్పుడు అమర్‌కి ఈ సరస్వతి ద్వారా తెలిసిపోతుందా? అయితే మనోహరి కుట్ర ప్రకారం పెళ్లి కాకుండానే బాగి బుజ్జమ్మని కనిందని ఇప్పుడు చెప్పటం వల్ల బాగీని అమర్ గెంటేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.